రేపటి పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొనాలా వద్దా అన్న దానిపై కేకే నివాసంలో టీకాంగ్ నేతలు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కొండల్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కొండల్ చెప్పండి, టీకాంగ్ నేతలు ఏదైనా క్లారిటీకి వచ్చారా? థ్యాంక్ యూ షైన్. మొత్తాన్ని కేకే నివాసంలో ఎంపీలు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 7 ఎంపీలు హాజరయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ నగర సమితి అధ్యక్షుడు నాగన్ జనార్దన్ రెడ్డి కూడా హాజరు కావడం అనేది ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. అంటే మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు మరికొద్ది సేపట్లో కొంతమంది తెలంగాణ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సమన్వయ కమిటీ భేటీ తర్వాత గులాం నబీ ఆజాద్తో వాళ్ళు అక్కడ కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో భేటీ కానున్నారని సమాచారం అవుతుంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళు కూడా రానున్నారు. రేపు జరిగే రాష్ట్ర పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశిష్ట అంటే ఎంతో ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పిసిసి పూర్తి శ్రద్ధ చేసింది. అయితే దీంట్లో తెలంగాణకు సంబంధించిన అంశాన్ని చర్చించవద్దని చెప్పి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ఎంపీలకు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు విభేదించిన సందర్భం ఉంది. రేపు సమావేశంలో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై ప్రధానంగా ఈ రోజు ఎంపీలు ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తిగా ఈ సమావేశాన్ని ఉపయోగించుకుంటారు. దీంట్లో చర్చించిన తర్వాత రేపు సమావేశంలో తెలంగాణ వాదాన్ని ఖచ్చితంగా వినిపించాలనే డిసైడ్కి ఎంపీలు వచ్చినట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఎంపీలు అంటే గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఇప్పటికే పార్టీపై లేని కొన్ని అపోహలు నెలకొని ఉన్న తెలంగాణ ఇవ్వదన్న అపోహలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఈ సందర్భంలో తాము ఈ సమావేశంలో అత్యంత కీలకమైన ఈ సమావేశంలో తెలంగాణ అంశాన్ని లేవనెత్తకపోతే గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంటుందన్నది ఎంపీల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరు అడ్డొచ్చినా ఎవరు అడ్డు చెప్పినా తాము తెలంగాణ వాదాన్ని ఖచ్చితంగా వినిపిస్తామనే భావాన్ని కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారు. దీనిపైనే అంటే క్షుణ్ణంగా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఈ చర్చించిన తర్వాత అంటే మంత్రులు ఒకవైపు గులాం నబీ ఆజాద్ను కలిసి ఇదే విషయం చెప్పనున్నారు. మొత్తానికి రేపటి విస్తృత స్థాయి సమావేశం ఆటాటుగా జరగనుంది అన్నది ఈ సమావేశంతో తేలిపోనుంది. ఈ సమావేశం మరికొద్దిసేపట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మొత్తానికి రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశం మాత్రం ఆటాటుగా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. షైన్. ఓకే, థ్యాంక్ యూ కొండల్.